హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చీజ్ ఆమ్లెట్ని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా క్విక్గా తయారయ్యే ఈ చీజ్ ఆమ్లెట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఇందు సెమిలియం రెసిపీస్. సో ప్రిపరేషన్ చూద్దామండి. ముందు ఒక ప్యాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి. దానిపైన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చాప్ చేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టి డ్రాప్ చేయాలి. మీరు ఎగ్స్ బీట్ చేయకుండా ఇలా వేస్తే ఆమ్లెట్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఒక ఆమ్లెట్ వేయడానికి 4 నుండి 5 గుడ్ల వరకు మనం యూజ్ చేయొచ్చు. సో ఇలా ఎగ్స్ అన్నీ కూడా పగలగొట్టి వేసేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు ఇలా మూత పెట్టేసి అర నిమిషం తర్వాత ఓపెన్ చేసి దానిపైన పచ్చి కారపొడిని ఈ రకంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చాలా తక్కువ సాల్ట్ని యూజ్ చేయండి. ఈ కారంకి బదులు మనం పెప్పర్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. పెప్పర్ క్రష్ చేసి ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. తర్వాత చీజ్ని ఈ రకంగా స్ప్రెడ్ చేయాలి. ఇలాగా చీజ్ని ఈ విధంగా తరిగి వేసుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ అయినటువంటి ఈ చీజ్ ఒక్క అర నిమిషం పాటు ఇలా వదిలేసి ఈ ఆమ్లెట్ని తిరగవేయకుండానే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను లో ఫ్లేమ్లో ఉంచి చేయాలి. చూసారా ఈ అడుగు భాగం ఎంత చక్కగా కుక్ అయిందో. సో చీజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి, చాలా చక్కగా వచ్చింది. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో వెంటనే కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక థమ్స్ అప్ ఇచ్చి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు సెమిలియం రెసిపీస్.